హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో కమింగ్ 5 ఇయర్స్ వరకు ఏవైతే సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువగా రూల్ చేస్తాయో ఇండస్ట్రీని, ఆ లిస్ట్ని మీ ముందుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నవి టాప్లో ఉన్నవి. అలాగని మీరు వేరే ఏదైనా కోర్స్ నేర్చుకుంటూ అది కూడా డిమాండెడ్లో ఉంది అని చెప్పి మీ అనాలిసిస్ కనిపిస్తే దయచేసి దాన్ని వదిలేయకండి. ఓకే, సో అది వదిలేసి వీటికి రమ్మని నా ఉద్దేశం కాదు. సో ఇవి టాప్లో ఉన్నవి, వీటి నెక్స్ట్లో కూడా ఇంకా చాలా ఉంటాయి కదా. సో వాటిలో కూడా మీరు నేర్చుకునే కోర్సు ఉండొచ్చు. ఒక కోర్సు ఏదైనా నేర్చుకుంటూ మధ్యలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వీటికి రావాల్సిన పని లేదు అని చెప్పి చెప్తున్నాను. యాజ్ ఆన్ డేట్ ఉండేటటువంటి రిపోర్ట్స్ కానీ, లేకపోతే జాబ్ నోటిఫికేషన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, వీటన్నిటిని బేస్ చేసుకొని సో ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచాలి అనే ఉద్దేశంతోనే ఈ టాప్ 8 ప్లేసెస్ని మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇవి ఫస్ట్ ఒక్కొక్కటి ఏంటో చూద్దాము. ఆ తర్వాత ఫ్రెషర్స్ అయితే ఏం సెలెక్ట్ చేసుకోవడం బెటరు, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఏం సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అన్నది కూడా నేను క్లియర్గా సజెస్ట్ చేస్తాను. ఇందులో ఫస్ట్ది వచ్చి మనకి ఏఐ ఇంజనీర్. సో ఏఐ ఇంజనీర్ ఆర్ ఏఐ అప్లికేషన్ డెవలపర్. సో ఇక్కడ ఏంటంటే కేవలం మోడల్స్ని ట్రైన్ చేయడం మాత్రమే కాదు, ఏఐ ఏపీఐస్ ఇంటిగ్రేషన్ తెలియాలి. ఏదైతే ఈ ఏఐ ఇచ్చినటువంటి అవుట్పుట్ని టెస్ట్ చేయడం తెలియాలి, వాటిని వెరిఫై చేయడం తెలియాలి. అలాగే ఏదైతే ఈ ఏఐ తాలూకా కాస్ట్ కానీ, లేకపోతే ఇది ఎక్కువగా హాలోజినేషన్ చేస్తుంది కదా, ఆ హాలోజినేషన్ కంట్రోల్ కానీ, ఎల్ఎల్ఎమ్స్ కానీ, ర్యాగ్ కానీ, వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు సో ఈ రోల్కి సూటబుల్ అవుతారనమాట. సో ఇది ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డిమాండ్లో ఉంది కాబట్టి ఈ రోల్కి కూడా చాలా డిమాండ్ అనేది ఉంది. ఇక నెక్స్ట్ రోల్ వచ్చి డేటా ఇంజనీర్ ఆర్ బిగ్ డేటా స్పెషలిస్ట్. సో ఇది చాలా డిమాండ్లో ఉందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కరెక్ట్గా వర్క్ అవ్వాలి అంటే ముందు కంపెనీ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది క్లీన్గా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి. ఓకే, కాబట్టి సో డేటాని క్లీన్ చేయడం కానీ, అనలిటిక్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సో ఏదైతే బిగ్ డేటా స్పెషలిస్ట్కి డిమాండ్ అనేది చాలా చాలా పెరిగిపోయిందనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చి మనకి క్లౌడ్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్. ఓకే, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అంటాము, లేకపోతే ప్లాట్ఫామ్ ఇంజనీర్ అంటాం. ఓకే, వీళ్ళకి చాలా డిమాండ్ అనేది రాబోతోంది. ఎందుకు అంటే ఎటువంటి యాప్ అయినా తీసుకోండి, ఈ రోజుల్లో ఎటువంటి యాప్ మనం తీసుకున్నా అది క్లౌడ్లో రన్ అవ్వాల్సిందే కదా. సో మరి క్లౌడ్లో రన్ అవ్వాలంటే దాని యొక్క డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, అలాగే సో కాస్ట్, అలాగే సెక్యూరిటీ, అలాగే మానిటరింగ్, స్కేలింగ్, ఇవన్నీ తెలిసినటువంటి ఎవరైతే స్పెషలిస్ట్స్ ఉంటారో వాళ్ళకి చాలా డిమాండ్ అనేది పెరిగిపోతుందన్నమాట. సో దానికి మీరు ఏం చేయాలి, ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, లేకపోతే జీసీపీ కానీ ఏదో ఒక క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకొని దాంతోపాటు లైనక్స్, ఓకే, డాకర్, క్యూబర్నెటిస్, అలాగే సిఐసిడి, అలాగే క్లౌడ్ సెక్యూరిటీ బేసిక్స్, ఇవన్నీ కూడా నేర్చుకుంటే చాలా మంచి డిమాండ్ అనేది ఈ రోల్కి ఉందని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చి సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, క్లౌడ్ సెక్యూరిటీ కావచ్చు, ఏఐ సెక్యూరిటీ కావచ్చు. ఓకే, సో సెక్యూరిటీ ఇప్పుడు మనకి ఏదైతే డేటా చాలా పెరిగిపోతుంది, ఏఐ టూల్స్ వచ్చేసాయి, ఇలాంటి ఈ టైంలో కంపల్సరిగా సెక్యూరిటీ స్పెషలిస్ట్స్కి చాలా డిమాండ్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో కాబట్టి అసలు ఈ డేటా అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా ఏఐ టూల్స్కి, ఆ ఏఐ టూల్ ఇచ్చిన అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా, ప్రతి లెవెల్లో కూడా సెక్యూరిటీ చెక్ చేయడానికి ఈ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అనేది చాలా డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో ఫ్యూచర్లో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండెడ్ రోల్స్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ ఏఐ. సో ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఎప్పటికీ ఇంకా డిమాండ్ అనేది తగ్గదు, ఇది ఆల్వేజ్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఏదో ఏఐ వచ్చేసింది అదే మొత్తం చేసుకుంటుంది అనే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ ఎండ్, ఓన్లీ బ్యాక్ ఎండ్ కంటే కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్కి చాలా డిమాండ్ అనేది పెరిగిపోయిందనమాట. సో మీరు జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, మెర్న్ స్టాక్, మీన్ స్టాక్, వాట్ ఎవర్. ఓకే, సో బేస్డ్ ఆన్ కంపెనీస్ రిక్వైర్మెంట్ వాళ్ళ ప్రాజెక్ట్
రిక్వైర్మెంట్ వాళ్ళు ఏదో ఒక ఫుల్ స్టాక్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఫుల్ స్టాక్ రోల్స్కి చాలా డిమాండ్ అనేది ఉందన్నమాట. ఓకే, సో అయితే ఎన్నాళ్ళలాగా కేవలం బేసిక్ క్రెడా ఆపరేషన్స్ నాకు వచ్చు అలాంటివి పనికిరావు ఇంకా. ఓకే, సో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మీకు నాలెడ్జ్ ఉండాలి. మీరు ఒక్కరే కూర్చొని ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ చేసే నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ కానీ, డేటాబేస్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, అలాగే డిప్లాయ్మెంట్ కానీ ప్రతిదీ మీకు తెలియాలన్నమాట. ఓకే, సో అలాగే ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా ఫుల్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్లేస్ అన్నది ఉంటుంది. ఇదైతే మీరు గుర్తించండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చి ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. ఇది చాలా ఎక్కువగా మీరు ఎక్కువ వీడియోస్లో చూసి ఉంటారు. సో ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ ఆర్ సొల్యూషన్స్ ఇంజనీర్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్. సో వీళ్ళ యొక్క రోల్ ఏంటి అంటే, సో కంపెనీస్ అన్నీ కూడా ఏఐ ప్రోడక్ట్స్ ఈజీగా కొనేస్తాయి కదా. సో కాకపోతే ఆ ఏఐ ప్రోడక్ట్ ఏదైతే కొంటున్నాయో దాన్ని వీళ్ళ యొక్క కస్టమర్ వర్క్ ఫ్లోలో ఇంటిగ్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో కస్టమర్తో కమ్యూనికేట్ చేయడం కానీ, ఓకే, సో దాన్ని ఇంటిగ్రేట్ చేయడం కానీ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ ఈ ఎఫ్డిఈ రోల్కి చాలా వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఎవరికైతే కోడింగ్తో పాటు కస్టమర్ కమ్యూనికేషను, డిప్లాయ్మెంటు, దాంతోపాటు డొమైన్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కలిపి మనకి సో ఎఫ్డిఈకి చాలా ఎక్కువ వాల్యూని క్రియేట్ చేసి పెట్టాయి. సో ఫ్యూచర్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్లో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చి మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్, ఎంఎల్ ఆప్స్ కానీ, ఎల్ఎల్ఎం ఆప్స్ కానీ. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి రోల్స్ అనమాట. ఓకే, సో ఏదైతే మనకి ఏఐ మోడల్స్ని అక్కడ డెమో ఇవ్వడం చాలా ఈజీ అనమాట. కాకపోతే ఎప్పుడైతే వాటిని ప్రొడక్షన్ లెవెల్కి తీసుకొని వెళ్తామో ఖచ్చితంగా అక్కడ చాలా పారామీటర్స్ వస్తాయి. ఓకే, సో ఎవాల్యుయేషన్ కానీ, లేకపోతే కాస్ట్ కానీ, సెక్యూరిటీ కానీ, ఓకే, సో పెర్ఫార్మెన్స్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా నాలెడ్జ్ ఉండేటటువంటి పర్సన్స్ కావాలి. అక్కడ మనకి ఈ రోల్స్ తో చాలా ఎక్కువ అవసరం అనేది ఉంటుందన్నమాట. ఇక మనకి నెక్స్ట్ వన్ వచ్చి ఏఐ ప్రొడక్షన్ మేనేజర్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ విత్ ఏఐ. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్, కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. కాకపోతే వీళ్ళ పని ఏంటి అంటే రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం, సో వర్క్ ఫ్లోని అండర్స్టాండ్ చేసుకోవడం, అలాగే మనం ఏఐ టూల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఏఐ టూల్స్ యూజ్ కేసెస్ని ఐడెంటిఫై చేయడం. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళ రోల్ అండర్లో ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే సో ఇప్పుడంతా కూడా ఏఐ టూల్స్ ఎక్కడ యూజ్ చేయాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటిని డిసైడ్ చేసి సో ఏఐ టూల్స్ యూజ్ చేసుకోగలిగితే అక్కడ మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది కదా. కాబట్టి బిజినెస్ రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని, వర్క్ ఫ్లో డిసైడ్ చేసుకొని, సో ఎక్కడ ఏ యూజ్ కేసెస్ ఉన్నాయి ఈ ఎన్విరాన్మెంట్లో అనేది డిసైడ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళకి కూడా బాగా డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంది. సరే, మరి ఈ రోల్స్ అన్నిట్లో ఫ్రెషర్స్ ఏవి చూజ్ చేసుకుంటే బెటరు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఏవి చూజ్ చేసుకుంటే బెటరు అన్నది మనం క్లియర్గా మాట్లాడితే, ఇందులో ఫ్రెషర్స్కి నేను ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే, సో ఏదైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉందో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ని ప్రిఫర్ చేయండి. ఓకే, సో దానితో పాటు మీరు దీని తర్వాత మీరు డేటా ఇంజనీరింగ్ రోల్స్ కానీ, లేకపోతే క్లౌడ్ రోల్స్ కానీ, లేకపోతే ఏఐ ఇంజనీర్ రోల్స్ కానీ, ఓకే, సో వీటిని ప్రిఫర్ చేయండి. ఓకే, సో డైరెక్ట్గా ఎఫ్డిఈ కానీ, ఎంఎల్ ఆప్స్ కానీ, లేకపోతే సో బిజినెస్ అనలిస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కే ఎక్కువగా నేను సజెస్ట్ చేస్తానన్నమాట. ఓకే, సో కాబట్టి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, ఏఐ అప్లికేషన్ డెవలపర్ ఆర్ ఏఐ ఇంజనీర్ కానీ మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఏఐ ఇంజనీర్ ఈ లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీకు డేటా మీద పూర్తిగా నాలెడ్జ్ ఉండాలంటే సో ఎస్క్యూఎల్ కానీ, అలాగే ఒక క్లౌడ్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ బాగా ఐడియా తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఏఐ ఇంజనీర్కి వెళ్ళడం బెటర్ అనమాట. సో ఏదైనా ఫ్రెషర్ లెవెల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్ ఏదైతే ఉందో సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం బెటరు. ఆ తర్వాత నెక్స్ట్ ఏఐ అనేది వాళ్ళ యొక్క ప్రయారిటీలో పెట్టుకోవడం బెటర్ అని చెప్పి నేను చెప్తానన్నమాట. సో మిగతా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సో ఇంకా ఇవేవి వాళ్ళు ఇందులో చాలా రోల్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఆల్రెడీ గెయిన్ చేసి ఉంటారు. కాబట్టి సో మీరు సో ఎఫ్డిఈ కానీ, లేకపోతే ఎంఎల్ ఆప్స్ కానీ,
లేకపోతే సో బిజినెస్ అనలిస్ట్ కానీ ఈ రోల్స్కి కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏవైతే లిస్ట్ చెప్పానో ఇవే ఇంకా ఉంటాయి, మిగతా వాళ్ళకి ఫ్యూచర్ లేదు అని కాదండి. సో ఇవి టాప్లో ఉంటాయి అని చెప్పి చాలా రిపోర్ట్స్లో మనకి చెప్పడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని మనం దీన్ని మీ ముందుకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో కాకుండా మీరు వేరే ఏదైనా నేర్చుకుంటూ ఉంటే మధ్యలో ఆపేయకండి. అది కంటిన్యూ చేసి కంప్లీట్ చేసిన తర్వాత కావాలంటే ఇందులో ఏదైనా ప్రిఫర్ చేయండి. ఓకే, సో మనం నేర్చుకుంటున్నది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడం, ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక టెక్నాలజీ. ఓకే, సో అన్నీ సగం సగం నేర్చుకునే కంటే ముందు ఒక టెక్నాలజీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంకొకటి నేర్చుకోవడం మనకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ఎప్పుడైనా. ఓకే, సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియో కింద హైప్ ఉంటుంది కదా, హైప్ కూడా చేయండి. ఇది చాలా మందికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మా నుండి వచ్చే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.